చూద్దాం రండి. ఈసారి మన ప్రయాణం కర్ణాటకలోని ఒక అద్భుతమైన ప్రదేశానికి. రాతిలో ప్రాణం పోసినట్టుగా కనిపించే శిల్పాలు. ప్రతి గోడ ఒక కథ చెబుతున్నట్టుంది. ఇది బేలూరు చెన్నకేశవ ఆలయం. ముందుగా నా ప్రయాణం ఎలా ప్రారంభమైందో చూద్దాం రండి. నేను చిక్కమగళూరులో బైక్ రెంటల్ ఏజెంట్స్ ద్వారా బైక్ తీసుకున్నాను. రోజుకు సుమారు 600 రూపాయలు. నిజంగా చెప్పాలంటే బైక్ మీద ఈ జర్నీ ఒక నెక్స్ట్ లెవెల్ అనుభవం. చిక్కమగళూరు నుంచి బేలూరు వెళుతూ ఉంటే రెండు వైపులా కనిపించే కొబ్బరి తోటలు, పచ్చని ప్రకృతి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ గాలి, ఆ నిశ్శబ్దం మనసును పూర్తిగా ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతితో కలిసిపోయే ఒక అనుభవం. ఇప్పుడు బేలూరుకు ఎలా రావాలో తెలుసుకుందాం రండి. బెంగళూరు నుంచి సుమారు 220 కిలోమీటర్లు. బస్సులు, కార్లు, ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. హసన్ వరకు వచ్చి అక్కడి నుంచి బేలూరు సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వస్తే బెంగళూరు లేదా హసన్ వరకు ట్రైన్, తర్వాత రోడ్ ద్వారా బేలూరు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే కూడా బెంగళూరు ద్వారా రావడం సులభం. ఇప్పుడు ఒక ముఖ్యమైన సజెషన్ చెప్తాను రండి. మీరు బేలూరు ట్రిప్ ప్లాన్ చేస్తే దాన్ని చిక్కమగళూరు ట్రిప్తో కలిపి ప్లాన్ చేయండి. ఎందుకంటే చిక్కమగళూరు ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి మీ ట్రిప్ను ఇంకా మెమరబుల్గా మారుస్తాయి. అక్కడ స్టే చేసి బైక్ లేదా కార్లో బేలూరు వెళ్ళడం ఈ ట్రిప్కి ఒక ఎక్స్ట్రా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ రైడ్ ఇట్సెల్ఫ్ ఒక హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఆలయం దగ్గరకు చేరుకున్నాం. చూడండి, ఈ ప్రదేశం యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. అంటే ఈ ఆలయం విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం రండి. కర్ణాటకలోని బేలూరులో ఉన్న ఈ చెన్నకేశవాలయం భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన శిల్పకళాక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హొయ్సలరాజు విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 1117లో నిర్మించారు. చోళులపై తెలకాడలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే తన గురువు రామానుజాచార్యుల ప్రభావంతో విష్ణువర్ధనుడు విష్ణుభక్తుడుగా మారి ఈ ఆలయాన్ని శ్రీ చెన్నకేశవ స్వామికి అంకితం చేశారు. చెన్న అంటే అందమైన, కేశవ అంటే శ్రీ మహావిష్ణువు, అంటే అందమైన విష్ణుమూర్తి. ఇక్కడి మూల విరాటు కృష్ణుడి రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 100 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. అంతకాలం పాటు శిల్పులు తమ ప్రాణం పెట్టి చెక్కిన కళాఖండమిది. ఇప్పుడు లోపలికి వెళ్లి దర్శనం చేద్దాం రండి. ఇక్కడ దర్శనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా దేవుని ముందు నిలబడితే మనసు స్వయంగా శాంతిగా మారిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇదొక పీస్ఫుల్ దర్శన ఎక్స్పీరియన్స్. కానీ ఈ ఆలయం ప్రత్యేకత మాత్రం దర్శనం మాత్రమే కాదు, ఇక్కడి అసలు అందం ఈ శిల్పాల్లో ఉంది. అందుకే తొందరగా వెళ్ళిపోకుండా కొంచెం సమయం తీసుకుని ప్రతి శిల్పాన్ని నెమ్మదిగా చూడండి. ఇప్పుడు ఈ ఆలయం యొక్క అద్భుతమైన ఆర్కిటెక్చర్ చూద్దాం రండి. ఈ ఆలయం నక్షత్రాకారం అంటే స్టార్ షేప్లో నిర్మించబడింది. ఇది హొయ్సల వాస్తుశైలికి ప్రత్యేకత. ఈ ఆలయంలో సోప్ స్టోన్ ఉపయోగించారు. అందుకే శిల్పాలు చాలా స్మూత్గా కనిపిస్తాయి. గోడల మీద, స్తంభాల మీద ప్రతి అంగుళం శిల్పాలతో నిండిపోయింది. రామాయణం, మహాభారతం, నాట్యం, యుద్ధం, సంగీతం ప్రతి ఒక్కటి ఎంతో సూక్ష్మంగా చెక్కబడి ఉంది. ఇక్కడి ప్రసిద్ధ శిల్పం దర్పణసుందరి. అద్దం పట్టుకుని తన అందాన్ని చూసుకుంటున్న ఆ రూపం చూస్తే నిజంగా ప్రాణం ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే ఈ శిల్పాలు కేవలం దేవళ్ల కథలు మాత్రమే కాదు. ఆ కాలంలో ప్రజలు ఎలా జీవించేవారు, వారి సంస్కృతి, కళ, జీవన విధానం అన్నీ ఈ రాతిలో చెక్కబడి ఉన్నాయి. చూడండి, ఇవి శిల్పాలు కాదు, మన చరిత్ర. ఇప్పుడు దర్శన సమయాలు తెలుసుకుందాం రండి. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తర్వాత 1:30 నుంచి సాయంత్రం 7:30 వరకు దర్శనం ఉంటుంది. ఉదయం అభిషేకం, మధ్యాహ్నం పూజ, సాయంత్రం హారతి కూడా జరుగుతాయి. సాయంత్రం సమయంలో ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశ రుసుము కూడా ఉంటుంది. భారతీయులకు సుమారు 20 నుంచి 25 రూపాయలు.
ఈ ఆలయాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం 2 గంటల సమయం పెట్టాలి. గర్భగుడిలో ఫోటోగ్రఫీ అనుమతి లేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం ఒక ప్రయాణం కాదు, ఒక అనుభవం, ఒక చరిత్ర, ఒక కళావైభవం. మీరు కూడా ఒకసారి బేలూరు వచ్చి చూడండి. ఈ శిల్పాలు మీతో మాట్లాడే అనుభవం మీకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆలయంలోని శిల్పాల లోతైన అర్థం తెలుసుకుందాం రండి. చూడండి, మనం చూస్తున్న ఈ శిల్పాలు కేవలం అందంగా ఉండడానికి చెక్కినవి కావు. ఇవి ఒక కళాకారుని ఊహ కాదు. ఇవి ఒక నాగరికత యొక్క ప్రతిబింబం. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం హొయసల శిల్పకళలో శిఖరస్థాయి. ఇక్కడ ఉపయోగించిన రాయి సోప్ స్టోన్, అంటే మొదట మృదువుగా ఉండే రాయి. శిల్పులు దానిపై సూక్ష్మంగా చెక్కి ఆ తర్వాత అది గట్టిగా మారిపోతుంది. అందుకే ఈ శిల్పాల్లో కనిపించే జుట్టు, ఆభరణాలు, చర్మంలాంటి మృదుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే రాతితో కాదు, ఐవరీతో చెక్కినట్టే అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని శిల్పాల్లో ఉన్న ఆభరణాలు, చేతుల్లో ఉన్న గాజులు అవి కదిలేలా చెక్కబడ్డాయి. ఇది ఎంత అడ్వాన్స్డ్ క్రాఫ్ట్స్మెన్షిప్పో ఆలోచించండి. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న మదనికలు చూద్దాం రండి. ఇవి సెలెస్టియల్ డాన్సర్స్ లాంటి శిల్పాలు. మొత్తం 40కి పైగా ఉన్నాయి. ప్రతి మదనిక ఒక ప్రత్యేక భావాన్ని చూపిస్తుంది. ఒకటి నాట్యం చేస్తుంది, ఒకటి సంగీతం వాయిస్తుంది, మరొకటి తన అందాన్ని చూసుకుంటుంది. ఇక్కడి అత్యంత ప్రసిద్ధ శిల్పం దర్పణ సుందరి. అద్దం పట్టుకుని తనను తాను చూసుకుంటున్న ఆ రూపం, ఆ ముఖంలో కనిపించే భావం, ఆ కళ్లలోని సున్నితత్వం చూస్తే అది ఒక శిల్పం కాదు, ఒక జీవంతమైన వ్యక్తిలా అనిపిస్తుంది. మరొక అందమైన శిల్పం శుకభాషిణి. చేతిపై ఒక చిలుకతో మాట్లాడుతున్నట్టు కనిపించే ఆ రూపం. ఇది కేవలం కళ కాదు, ప్రకృతితో మనిషి సంబంధాన్ని చూపించే ఒక ప్రతీక. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ శిల్పాలు దేవతల కథలు మాత్రమే కాకుండా ఆ కాలంలో ప్రజలు ఎలా జీవించేవారు, వారి జీవనశైలి, వారి ఆనందం, వారి బాధ అన్నీ ఇందులో కనిపిస్తాయి. నాట్యం, యుద్ధం, ప్రేమ, సంగీతం, ప్రతి భావం, ప్రతి జీవితం ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోయింది. ఆలయం బయట గోడలపై మీరు గమనిస్తే కింద భాగంలో ఏనుగులు కనిపిస్తాయి. అవి శక్తిని సూచిస్తాయి. వాటిపై సింహాలు, ధైర్యానికి సూచిక. తరువాత గుర్రాలు, వేగాన్ని సూచిస్తాయి. ఇలా ప్రతి లేయర్ ఒక అర్థాన్ని చెబుతుంది. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడి శిల్పకారులు తమ పేర్లు కూడా చెక్కారు. మల్లితమ్మ, దసోజ, చవణ, ఇలా కళాకారులు తమ గుర్తింపును ఇక్కడే వదిలారు. ఇది చాలా అరుదైన విషయం. ఇక్కడి ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ప్రతి మూలలో ఒక సందేశముంది. చూడండి, ఇవి కేవలం రాతి శిల్పాలు కావు, ఇవి పోయట్రీ ఇన్ స్టోన్. భక్తి, కళ, విజ్ఞానం అన్నీ కలిసిన ఒక అద్భుతం. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయాన్ని చూస్తే మనము ఒక దేవాలయంలో ఉన్నట్టే కాదు, ఒక జీవంతమైన చరిత్రలో నడుస్తున్నట్టే అనిపిస్తుంది.